భారతదేశ రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం మరింత స్థిరమైన సమతుల్యమైన వృద్ధి దశలోకి ప్రవేశిస్తోందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, బలమైన ఇన్వెస్టర్ల నమ్మకం, కొనుగోలుదారుల మారుతున్న ప్రాధాన్యతలు ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు కేవలం సొంత ఇల్లు అనే కనీస అవసరం కోసం మాత్రమే ఇళ్లను కొనుగోలు చేసిన భారతీయులు ఇప్పుడు తమ జీవన శైలి, జీవన నాణ్యత, సౌకర్యాలు, దీర్ఘకాలిక విలువలకు పెద్దపీట వేస్తున్నారు. ప్రముఖ అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెంట్ సిబిఆర్ఈ తన తాజా నివేదిక ప్రకారం ఈ వృద్ధి కేవలం మెట్రో నగరాలకి పరిమితం కావడం లేదు. మెరుగైన కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల ఆధునీకరణ, వేగవంతమైన పట్టణీకరణ కారణంగా టైర్ 2 నగరాలు సైతం కీలక వృద్ధి కేంద్రాలుగా ఎదుగుతున్నాయి. డెవలపర్లు కూడా దీర్ఘకాలిక అవకాశాల కోసం ఈ మార్కెట్లను ఎక్కువగా అన్వేషిస్తుండడం విశేషం. రియల్ ఎస్టేట్ డిమాండ్లో నిర్మాణాత్మక మార్పు కనిపిస్తోంది. హైబ్రిడ్ వర్క్ కల్చర్, మారుతున్న కుటుంబ అవసరాల వల్ల చిన్న ఇళ్ల కంటే పెద్ద ఇళ్ల కొనుగోలుకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ప్రీమియం హౌసింగ్ విభాగం అద్భుతమైన వృద్ధిని నమోదు చేస్తోందని నిపుణులు అంటున్నారు. వెల్నెస్, విశాలమైన ఖాళీ స్థలాలు, కొత్త అనుభూతుల కోసం కొనుగోలుదారులు ఫామ్ హౌస్లు, సెకండ్ హోమ్స్ పై కూడా ఆసక్తి చూపుతున్నట్లు వారు వివరించారు. భారతదేశంలో మారుతున్న జనాభా ముఖచిత్రం, పెరుగుతున్న న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఆరోగ్య స్పృహ కారణంగా సీనియర్ లివింగ్ విభాగం ఒక ప్రధానమైన అసెట్ క్లాస్ గా అవతరిస్తోంది. భారతదేశంలో వృద్ధుల జనాభా పెరగడం, సీనియర్ సిటిజన్లలో ఆర్థిక స్వాతంత్ర్యం ఎక్కువ కావడం వల్ల ఈ డిమాండ్ పెరుగుతోంది. గతంలో వృద్ధాశ్రమాలను ఒక నిస్సహాయ స్థితిలో ఏర్పరచుకునేవారు. కానీ నేటి సీనియర్ లివింగ్ ప్రాజెక్టులు కేవలం అవసరాల కోసం కాకుండా భద్రత, సామాజిక అనుబంధం, అత్యుత్తమ వైద్య సదుపాయాలు, ఆహ్లాదకరమైన కమ్యూనిటీ జీవన శైలిని అందించే వేదికలుగా మారుతున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత నివాస గృహాల మార్కెట్లో స్పష్టమైన మార్పులు వచ్చాయని నివేదిక పేర్కొంది. అఫోర్డబుల్ మార్కెట్లో మొదటిసారి ఇల్లు కొనేవారికి లేదా చిన్న ఇన్వెస్టర్లకు 1 BHK ఇళ్లు సరిపోవచ్చు. కానీ మెజారిటీ హోమ్ బయర్లిప్పుడు 2, 3, 4 BHK ఇళ్ల వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపింది. ఇంట్లోనే ప్రత్యేకంగా పని చేసుకోవడానికి వర్క్ ఫ్రం హోమ్ స్పేస్, పిల్లల స్టడీ రూమ్స్, వెల్నెస్ జోన్లు, బహుళ ప్రయోజనకరమైన గదులు ఉండాలని కొనుగోలుదారులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా నగర శివారులోని మైక్రో మార్కెట్లలో పెద్ద ఇళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మరోవైపు కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. సాంప్రదాయ ఆఫీస్ స్పేస్ స్థానంలో ఇప్పుడు ఫ్లెక్సిబుల్ మేనేజ్డ్ వర్క్ స్పేస్లకు ఆదరణ పెరుగుతోంది. కంపెనీలు ఇప్పుడు గ్రేడ్ ఏ భవనాలు, పర్యావరణ అనుకూలమైన ప్రాజెక్టులు, ప్రతిభావంతులైన ఉద్యోగులను ఆకర్షించే లొకేషన్లకి ప్రాధాన్యత ఇస్తున్నాయి. హైబ్రిడ్ వర్కింగ్ విధానం వల్ల మొదట్లో కొంత అనిశ్చితి ఉన్నప్పటికీ చివరికి ఇది ప్రీమియం ఆఫీస్ స్పేసుల అభివృద్ధికి దోహదపడిందని నిపుణులు వెల్లడించారు.